తెలంగాణను దేశానికి ఆదర్శంగా తయారు చేస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ అల్వాల్లోని హరిజన బస్తీలో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి కేవలం 25,000 మాత్రమే ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి 3,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు ఈటెల. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదర్శవంతంగా రేపు దేశానికి ఆదర్శవంతంగా నిలిచే ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏంటని చెప్పడం చేస్తాం. తెలంగాణ రేపు 2018 నుంచి నీ పట్టణంలో 24 గంటల కరెంట్ ఎట్లా ఉండదు, పల్లెల్లో 24 గంటల కరెంట్ ఎట్లా ఉండదు, రేపు తెలంగాణ వ్యవసాయ రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం 2018 నుంచి మనం చెప్తా ఉన్నాం. పేదల ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 25,000 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం కూడా బంజారీస్ వైపు ఉండదు, తెలంగాణ ప్రభుత్వం పేదల వైపు మాత్రమే ఉంటుందని చెప్పి బాధ్యత ప్రకటిస్తాం. అయ్యా, గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే మన ధ్యేయం అంటున్నాం కదా. మరి ఆ ధ్యేయాన్ని అమలు చేయాలంటే అత్యవసర పద్ధతిలో నిధులిస్తే సరిపోవు కదా. ఇవాళ ఈ 60,000 ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు 3,500 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బు 179 కోట్ల రూపాయలు మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు కాదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే కేంద్ర అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అది నిజమే అనుకున్నప్పుడు అది ఆచరణలో అమలు చేయాలన్నప్పుడు తప్పకుండా కేంద్రం కూడా ఉదారంగా పేదలను ఆదుకునే ప్రయత్నం చేయాలి.